ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచిన తర్వాత అధికార పార్టీ కావాలని గెలిచిన అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిని రిజల్ట్ ఆపి 86 సీట్లు వచ్చిన తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ను పంపి పోలీసులను పెట్టి ముష్టి వేసినట్టుగా 300 ఓట్లతో గెలిచినట్టుగా టీఆర్ఎస్ అభ్యర్థిని కిషన్ రెడ్డిని ప్రకటించినారు. వాళ్లకు కేవలం సీట్లు లెక్క పెట్టుకోవాలి కానీ ప్రజల మద్దతు లేనటువంటి వ్యక్తిని ప్రకటించడం అనేటువంటిది అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిగ్గుసేటైనటువంటి విషయం. అందుకే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే 4 మండలాలలో ఎన్నికలు జరిగితే చిత్తుగా 4 మండలాల్లో ఓడించినాం. జెడ్పీటీసీలను కానీ ఎంపీటీసీలను కానీ. మళ్ళా ఇప్పుడు 4 మున్సిపాలిటీలు వచ్చినాయి. 4 మున్సిపాలిటీలలో ఎన్నికలకు పోతున్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈరోజు మనం కూర్చున్నటువంటి హయాత్ నగర్ మండలం, తుర్కయంజాల మున్సిపాలిటీ కానీ పెద్దంబర్పేట మున్సిపాలిటీ కానీ ఇవన్నీ హయాత్ నగర్ మండలంలో భాగం. హయాత్ నగర్ మండలంలో ఉండే 27 గ్రామ పంచాయతీలు ఉంటే ఆ రోజు 27కు 24 గ్రామ పంచాయతీలు నిర్మల్ పురస్కార్ అవార్డులు ఎవరికి ఇస్తారు? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని వసతులు ఉన్న గ్రామాలను, అన్ని సదుపాయాలు ఉన్నటువంటి గ్రామాలను, పరిశుభ్రమైనటువంటి గ్రామాలకు నిర్మల్ పురస్కార్ అవార్డు ఇస్తారు. ఎవరో చెప్పితేనో ఎవరో మెప్పు కోసము ఇచ్చే అవార్డులు కాదు ఇవి. అలాంటి అవార్డులను రంగారెడ్డి జిల్లాలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా ఆ రోజు విభజన కాకముందు ఇవన్నీ మలక్పేట నియోజకవర్గంలో భాగం. ఈరోజు 4 మున్సిపాలిటీలలో 2 మున్సిపాలిటీలు ఇక్కడ పెద్దంబర్పేట కానీ తుర్కయంజాల్ కానీ ఉన్నాయి. అక్కడ నేను ఇచ్చినటువంటి ఇండ్లు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పింఛన్లు, నేను ఇచ్చినటువంటి స్కూల్ బిల్డింగ్స్, మేమిచ్చినటువంటి కమ్యూనిటీ హాల్స్, మహిళా గ్రూపులు, రేషన్ కార్డులు, ఇండ్ల పట్టాలు, ప్రతి కుటుంబానికి ఇచ్చినటువంటి ఇండ్లు మేమిస్తే ఈయన ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చినాడు, పనికిమాలిన సన్నాసి. ఏ ఒక్క రోజన్నా ఏ గ్రామంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి పాపాన పోయినాడా? ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇయ్యకపోగా ఉన్నటువంటి దళితుల భూములను తుర్కయంజాల్లో కానీ తొర్రూరులో కానీ పెద్దంబర్పేటలో కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోహెడా గ్రామంలో కానీ ఉన్నటువంటి పేదవాళ్ళ దళితుల భూములను గుంజుకున్నటువంటి దరిద్రం సన్నాసి ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే. ఇలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళా ఓట్లు అడుగుతున్నాడు. మొన్ననే బుద్ధి చెప్పినారు, నిన్ను ఓడగొట్టినారు, మూసేసినట్టు 300తో గెలిపించుకున్నావు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేటీఆర్ని అడ్డం పెట్టుకొని గెలిపించుకున్నారు 300 వేసుకొని. మరి అదేవిధంగా మండలాలలో గెలిచినాక తోక ముడుచుకున్నాడు. ఇక ఇప్పుడు వచ్చినాడు 11 సంవత్సరాలలో ఏం ఉద్ధరి అని ఈ సన్నాసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏమో మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తాడంట. ఏ ఒక్క గ్రామంలో రోడ్లు చక్కగా లేవు, డ్రైనేజ్ చక్కగా లేదు, స్ట్రీట్ లైట్లు లేవు. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పినారు. మరి ఇప్పుడు ఎందుకు ఓట్లు అడగనికే ప్రజల దగ్గరికి పోతున్నారు? ఇప్పుడు నీకు బుద్ధి చెప్పరా?
ఇంటింటికి నీళ్ళు ఇస్తేనే ఓట్లు అడుగుతామన్నటువంటి ఈ మొనగాన్లు ఈరోజు ఒక్క ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వాల. మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్ననాడు ఇచ్చినటువంటి గ్రామాల్లో మంచినీటి సరఫరానే ఈరోజు వరకు జరుగుతుంది. ఏమాత్రం కోటా పెంచలే, జనాభా పెరిగింది. ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం జనాభా ప్రతిపాదికన మనిషికి ఇన్ని లీటర్ల నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం అది చాలా ఫిక్స్గా ఉన్నటువంటి రూల్స్ అవి. కానీ ఏ ఒక్కనాడు కూడా ఈ సన్నాసికి అవగాహన లేదు. అవగాహన ఉంటే ఈయన పోయి టీఆర్ఎస్ పార్టీలో చేతులు కట్టుకొని కూర్చోవాలా. ఎందుకంటే ఆడికి పోగానే అరే బాబు నువ్వు ఇవన్నీ అడగకు, ఓడిపోయిన వాడిని గెలిపించినాం, ఇంకా సన్నాసిలాగా పోయాడ పని చేసుకో అని వాళ్ళు చెప్తారు. ఈ రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలకు ఎన్నో నిధులు ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో వస్తే ప్రతి మున్సిపాలిటీకి యావరేజ్గా 300-400 కోట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి ఈయన ఎమ్మెల్యే అంటున్నాడు, తిరుగుతున్నాడు. నువ్వు ఏ మున్సిపాలిటీకి ఒక్క 10 కోట్లు నీ ముఖానికి తెచ్చినావా? ఒక్క డ్రైనేజ్ కట్టించినవా? ఒక్క రోడ్ వేసినావా? ఎంతసేపటికి ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ లేఅవుట్లు ఉన్నాయో, ప్రభుత్వం ఇవ్వనటువంటి లేఅవుట్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఉన్న పార్కుల భూములను కబ్జా పెట్టుడు, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టుడు. ఇప్పటికే ఇబ్రాహీంపట్నంలో 400 కోట్ల రూపాయలైనటువంటి దళితులకు ఇవ్వవలసినటువంటి మిగులు భూమిని బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పజెప్పినటువంటి పరిస్థితి ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఉంది. ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్, ఇబ్రాహీంపట్నం మార్కెట్ కమిటీ, ఇబ్రాహీంపట్నం బస్ డిపో ఇచ్చినటువంటి ఆ భూములన్నీ ప్రభుత్వ భూముల కిందనే ఈరోజు లెక్కగా ఉన్నాయి. మరి అవే సర్వే నెంబర్లలో దానికి ఆనుకొని ఉన్నటువంటి భూములు ఎట్లా పట్టా చేపించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు అమ్ముకుంటున్నావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చూసినా ఈగలు దోమలు ఇబ్రాహీంపట్నంలో తిరుగుతుంటే పేదవాడు ఎలా బతుకుతాడో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈయన 11 సంవత్సరాలలో చెయ్యందంట, ఇప్పుడు నేను చేస్తా, నాకు ఓట్లు వేయండి, అధికార పార్టీ ఉంది కాబట్టి మేము చెప్తేనే ఓట్లు పడతాయి అంటున్నాడు. మరి నువ్వు చెప్పితే ఈ సర్కారు వినేది ఉంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భవనాన్ని నేను బొంగుళూరు చౌరస్తాలో కట్టమంటే ఈ బుద్ధిమంతుడు ఏమన్నాడు? బొంగుళూరు చౌరస్తా సెంటర్ కాదు, శంషాబాద్లో వస్తుంది అన్నాడు. 10,000 మందితో నేను నిర్బంధించిన అందరినీ, అధికారులను కదలనీయలేదు, కలెక్టర్ను కదలనీయలేదు. 4-5 ఎమ్మెల్యేలు అందరూ బెంగళూరు రోడ్లో కావాలని, శంషాబాద్లో కావాలని సంతకాలు పెట్టి తీర్మానం చేసి ఇచ్చినారు. నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఒక్కటే చెప్పిన, విజయవాడ రహదారి ఒకవైపు, నాగార్జున సాగర్ రహదారి ఒకవైపు, శ్రీశైలం రహదారి ఒకవైపు, బెంగళూరు రహదారి ఒకవైపు, 4 నేషనల్ హైవేస్ ఉన్నాయి. 4 నేషనల్ హైవేస్కు మధ్యలో ఒక్క బొంగుళూరు చౌరస్తా దగ్గరే, బొంగుళూరు దగ్గర ఇయ్యమంటే మ్యాపులు చూపించి నేను మొత్తం ఎక్కడ వేస్తే అందరికి సెంటర్ అవుతుందో చూపిస్తే ఆ కలెక్టర్ పోయి ముఖ్యమంత్రికి చెప్పి, ఎమ్మెల్యేలేమో బెంగళూరు తొవ్వల శంషాబాద్లో ఇవ్వమంటున్నారు, మల్రెడ్డి రంగారెడ్డి ఏమో అందరికీ అనుకూలంగా ఉండే కొంగర కలాన్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి బొంగుళూరు చౌరస్తా కానీ ఇవ్వమంటే సచ్చినట్టుగా అక్కడ ఇచ్చినటువంటి మాట ప్రజలందరికీ తెలుసు.
అధికారం ఉంటే మేమేం భయపడడం లేదు, మెడలు వంచి తీసుకొస్తాం. రేపు కూడా నిధులు ఇవ్వకపోతే మేము వాళ్ళని నిలదీసి నిధులు తేయగలుగుతాం. ఈ సన్నాసి పోయి అడగగలుగుతాడా? ఈయనకు అడిగే శక్తి ఉందా? మల్రెడ్డి రంగారెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థులు గెలిస్తే మల్రెడ్డి రంగారెడ్డి వాళ్ళకు అండగా ఉండి, వాళ్ళకు తోడుగా ఉండి, ప్రజాబలం ఉన్నటువంటి నాయకునితో మీరు ఏమి చేయలేరు, సాధించలేరని తోక ముడుచుకొని అన్ని మున్సిపాలిటీల కంటే ఎక్కువ నిధులు తేవడానికి నాకు అవకాశం ఉంది. నేను ముఖ్యమంత్రిని అడగగలుగుతా, మున్సిపల్ మంత్రిని అడగగలుగుతా, ఏ మంత్రిని అంటే ఆ మంత్రిని అడగగలుగుతా. ఈ ఓడిపోయి ముష్టి 300తో గెలిచినటువంటి ఈయన అడగగలుగుతాడా? చెప్పగలుగుతాడా? నిలదీయగలుగుతాడా? ఈయనకి ఎక్కడ నిధులు ఉన్నాయో తెలుసా? ఈ రాష్ట్ర బడ్జెట్లో మా భాగం ఎంతో మాకు ఇవ్వకపోతే మేము మిమ్మల్ని అడుగు పెట్టనీయం మా మున్సిపాలిటీలో అంటే తప్పకుండా వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముందు మేము మంచిగా మీ సర్కారు ఉంది, మీ సర్కారులో మేము కూడా భాగం, మాకు కూడా మీ మున్సిపాలిటీలలో ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఎన్ని నిధులు కొనబోతున్నాడు, హరీష్ రావు నియోజకవర్గానికి ఎన్ని నిధులు కొనబోతున్నాడు, ఈటెల రాజేందర్ ఎన్ని నిధులు కొనబోతున్నాడు, కేటీఆర్ ఎన్ని నిధులు కొనబోతున్నాడు. అక్కడిచ్చే నిధులను మాకు కూడా ఇవ్వకపోతే మాకెందుకు ఇయ్యరు అని అడిగేటువంటి దమ్ము సత్తా మా దగ్గర ఉంది. ఈ సన్నాసికుందా? లేదు. అందుకే ఈరోజు మేము ఈ నియోజకవర్గంలో ఉన్న మున్సిపల్ ఓటర్లందరినీ కూడా మనవి చేస్తున్నా, అర్జిస్తున్నా, మీ అందరూ ప్రశ్నించే గొంతుగా మల్రెడ్డి రంగారెడ్డి మీరు గెలిపించేటువంటి 4 మున్సిపాలిటీ చైర్మన్లను గెలిపిస్తే రేపు తప్పకుండా గతంలో ఎల్బీ నగర్ మున్సిపాలిటీకి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే 1000 కోట్ల రూపాయలు ఒక్కటే మున్సిపాలిటీకి తీసుకొచ్చి ఖర్చు పెట్టిన ఘనత ఈరోజు రికార్డులలో ఉంది. నేను చెప్పవలసిన పని లేదు, నువ్వు పోయి చూసుకో. కావాలంటే మల్రెడ్డి రంగారెడ్డి 1000 కోట్లు మున్సిపాలిటీలకు తెచ్చిండా లేదా? నీకు దమ్ముందా? 10 కోట్లు తీసుకురా, నేను చూస్తా. నీతో చేత కాదు. రేపు మా 4 మున్సిపాలిటీలు గెలిస్తే మున్సిపాలిటీకి 100 కోట్లు ఇవ్వకపోతే మా దగ్గర అడుగు పెట్టడానికి వీల్లేదు. లేదంటే మీ మున్సిపాలిటీలలో ఎన్ని డబ్బులు ఇచ్చినారో లెక్కలు చూయించి మా దగ్గరికి రండి అని అడిగే దమ్ము మాకుంది. అందుకే నిలదీసి అడిగి పని చేయించే సత్తా ఒక్క మాకే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈ మున్సిపాలిటీలో ఉండేటువంటి మా ఓటరు మహాశయులందరినీ కూడా మనవి చేస్తున్నా, వాళ్ళందరినీ కోరుతున్నా. మీరు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఇచ్చినారు, నాకు మెజార్టీ ఇచ్చినారు, మండలాలలో జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు. మా సర్కారు ఉంది, మాకు ఓట్లు వేయండి అంటే నీకు ఎంపీకి వేయలేదు, ఎమ్మెల్యేకి వేయలేదు, నీకు మొన్న జరిగినటువంటి మండలాలలో వేయలేదు. ఇంకా సిగ్గు లేకుండా మేమేమిదో చేస్తామని చెప్పుకొని తిరిగితే మీకు ఓట్లు పడాయి, మీకు రాళ్ళు పడతాయి, మీకు తిట్లు పడతాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకే మరొక్కసారి మాకుండేటువంటి పెద్దంబర్పేట మున్సిపాలిటీ, ఇక్కడ ఉండేటువంటి అతిపెద్ద మున్సిపాలిటీ అయిన దుర్గాయంజాల్ మున్సిపాలిటీ, అక్కడ ఉండేటువంటి ఆదిపట్ల మున్సిపాలిటీ, అక్కడ ఉండే ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ, మా సోదరిమణులందరూ, మా అన్న తమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్ళందరూ మీరు ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. ఈ అవినీతి సొమ్ముతో ఓట్లు కొనాలని చూస్తున్నారు. ఈ అవినీతి సొమ్మును మీరు తీసుకొని పేదవాళ్ళకు దానం చేయండి. మీరు అందరు తీసుకోండి, ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం.